ట్రంప్ ఇండియన్ రైస్ మీద టారిఫ్ అంటే పన్ను పెంచబోతున్నాడా? ఒకవేళ పెంచితే ఇండియన్ రైస్ మీద దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? మన ఇండియన్ గవర్నమెంట్ దీనిపై ఏ విధంగా స్పందించబోతుంది? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ మరియు ఇంటర్నేషనల్ విధానాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా ఫస్ట్ అనే తన ప్రధాన ఎజెండాను ముందుంచుతూ ఆయన వాణిజ్య, వ్యవసాయం, ఇమిగ్రేషన్, డిఫెన్స్, టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అలా చాలా రంగాల్లో కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అయితే రీసెంట్గా యుఎస్లో వైట్ హౌస్లోని జరిగిన సమావేశంలో ట్రంప్ మరియు ఆయన సెక్రటరీలు వాళ్ళేం పేర్కొన్నారంటే ఇండియా, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలు బియ్యాన్ని డంప్ అంటే దిగువ ధరల్లో అమెరికాలోకి పంపుతున్నాయని. అలాగే ట్రంప్ ఆయన ఏం చెప్పారంటే దే షుడ్ నాట్ బి డంపింగ్ అంటే మీరు డంప్ చేయలేరు. ఇంకా ఏమన్నాడంటే అవసరమైతే భారత్ బియ్యంపై కొత్త సుంకాలు విధించవచ్చని హెచ్చరించారు. ఇప్పటికే భారత్ పైగా కొంత టారిఫ్ ఉన్నప్పటికీ అంటే దాదాపు 10% ఉన్నప్పటికీ ఈ నిర్ణయంతో కొన్ని వర్గాలు ముఖ్యంగా నాన్ బాస్మతి రైస్ మీద టారిఫ్ పెంచే అవకాశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఈ వార్తల ప్రభావం వెంటనే భారత్ స్టాక్ మార్కెట్లో కనిపించింది. కొన్ని ప్రధాన బియ్యం ఎగుమతి కంపెనీల షేర్ ధరలు 6 to 8% వరకు పడిపోయాయి. మన ఇండియన్ రైస్ ముఖ్యంగా బాస్మతి రైస్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిమాండ్ ఉంది. కానీ అమెరికా వంటి మార్కెట్ల మీద ఎవరైనా టారిఫ్ పెంచినప్పుడు అక్కడ అమ్మకానికి వెళ్లే భారత బియ్యం ధర పెరగవచ్చు. ఇది అమెరికన్ వినియోగదారులపై ప్రభావం పడుతుంది. ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం భారత బియ్యాన్ని డంపింగ్ ఆరోపణల కింద కొత్త టారిఫ్ల లక్ష్యంగా పెట్టింది. అసలు ఎందుకు పెట్టింది? మొన్న రీసెంట్గా జరిగిన ఆ సమావేశంలో ట్రంప్ అమెరికాలో సేంద్రియ వ్యవసాయ యంత్రాలపై ఉన్న వాతావరణ నియమాలు తొలగించి ట్రాక్టర్ తయారీ చేసే కంపెనీలను సహాయపడాలని ప్రకటించాడు. అలాగే అమెరికా రైతులకు ఇచ్చే ఆర్థిక మద్దతు ప్యాకేజ్లో ట్రంప్ $12 బిలియన్ సహాయం ప్రకటించారు. ఇది తమ ట్రేడ్ విధానాలను కారణంగా కష్టాల్లో ఉన్న రైతులకు మద్దతుగా ఉంటుందని చెప్పారు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం భారతదేశం నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై కొత్త సుంకాలు విధించవచ్చేమో అని హెచ్చరించింది. దీని కారణంగా భారత బియ్యం కంపెనీల షేర్ మార్కెట్లో ప్రెషర్ పెరిగింది. ఇదిలా ఉంటే భారతదేశంపై ప్రభావం ఎలా ఉండబోతుందో చూస్తే భారత బియ్యం దిగుమతులపై ఎక్కువ టారిఫ్ రావడం వల్ల భారత బియ్యం దిగుమతిదారులు, ఎక్స్పోర్టర్లు, పెట్టుబడిదారులకు ఆందోళన. కొన్ని కంపెనీలు మార్కెట్లో షేర్ ధరల్లో భారీ నష్టాలు చూశాయి. ఇది భారత వ్యవసాయం, ఎగుమతి రంగాలపై దూరగామి ప్రభావం చూపవచ్చు. మన దేశంలో సంబంధిత రంగాల వారు ఇప్పుడు గట్టి దృష్టిలో ఈ సడలింపులు, టారిఫ్ విధానాలు పరిశీలిస్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ అయితే అధికారిక ప్రకటనలు ఇంకా ఏం చేయలేదు. కొన్ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ అయితే స్పందించాయి. అందులో ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే తమ రైస్ ఎక్స్పోర్ట్స్ యుఎస్కు మాత్రమే ఆధారపడి ఉండకుండా గ్లోబల్ మార్కెట్లో డైవర్సిఫైడ్ ఉన్నాయని చెప్పారు. ఓవరాల్గా చూస్తే భారత ఎగుమతిదారులు ఇప్పటికీ ఇతర ప్రపంచ మార్కెట్లకు బియ్యం పంపగలిగే అవకాశాలు ఉన్నందున ఒక్క దేశం అంటే యుఎస్ నుంచి స్పెషల్ డిమాండ్ తగ్గినంత మాత్రాన మొత్తం ఎగుమతులపై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.